నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా డిజి మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? హాయ్ అండి. నేను మీ వెంకటేష్ కెల్లా మరలా మీ ముందుకు మరో టాపిక్ తో వచ్చేసా. ఇవాళ మనం మాట్లాడబోయే మరో టాపిక్ బ్రాండింగ్ లో ఏమిటంటే షో ద డిఫరెన్స్ ఇన్ ద కాంపిటీషన్. అంటే మీ కాంపిటీషన్ లో తేడా ఏంటి, ఏ విధంగా మీరు పోటీ చేయాలి, పోటీ చెయ్యగలరు అనే విషయం గురించి ఇవాళ మాట్లాడబోతున్నా. సో మొదలు పెట్టేద్దామా? మరి రెండైతే ఓకే, ఒక విషయం ఆలోచించారా ఎప్పుడైనా? అసలు కాంపిటీషన్ ఎందుకండి మనకు ఉండాలి? బహుశా కొంతమంది అనుకుంటారు, అన్న మాకుండేది చిన్న వ్యాపారం, మాకు ఒక 10 నుంచి ఒక 100 మంది దాకా కస్టమర్లు ఉన్నారు, వాళ్ళతోనే వ్యాపారం నడుస్తుంది, మేము కాంపిటీషన్ ఏం చేస్తామన్నా, అంత పెద్ద మార్కెటింగ్ ఏం చేస్తాము, మాకు బ్రాండింగ్ అవసరం అంటావా అనే ప్రశ్న మీలో ఉందా? కొంతమంది పెద్దగా చదువుకోలేదండి, మాకెందుకండి కాంపిటీషను, ఒక అంతకి వ్యాపారం ఎలా చేయాలో తెలుసు, కస్టమర్ని ఎలా ఆకర్షించాలో తెలుసు, దీనికి మించి ఏం చేయగలుగుతామండి అనే ప్రశ్న అనేవాళ్ళు ఉన్నారా? అయితే మీ అందరికీ ఒకటే ప్రశ్న. మీకు వస్తున్న 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ప్రతి నెల ఒకేలాగా డబ్బులు వస్తే అవి సరిపోతున్నాయా? మీకు వర్కౌట్ అవుతుందా అనేది ఎప్పుడైనా గమనించారా? ధరలు పెరుగుతున్నాయి, రోజు రోజుకి ఖర్చులు పెరుగుతున్నాయి, రోజు రోజుకి మనం కొనే లాజిస్టిక్స్, షిప్పింగ్ కాస్ట్ పెరుగుతుంది. ఇవన్నీ పెరుగుతునేటప్పటికీ మనకి అదే బిజినెస్, అదే ప్రాఫిట్ మార్జిన్ వర్కౌట్ అవుతుందా? లేకపోతే బిజినెస్ నడుస్తుంది, ఓకే ఈ మాత్రం ఉంటే చాలా అనిపించుకుంటుందా మీకు? ఇలాగ ఎన్నో ప్రశ్నలు మీరు ఆలోచించాలి. ఆలోచించడానికి ఇవాళ ఎన్నో సొల్యూషన్స్తో, ప్రశ్నలకు జవాబులతో ఇవాళ మీ ముందుకు ఈ వీడియో మేము చేయబోతున్నామండి. సో ప్రజ్ఞా వర్చువల్ అకాడమీ, అ గ్రేట్ ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్ మహిళలు మరియు వారి పిల్లల గురించి ఇవాళ మనం చేసే వీడియోని బాగా క్లోజ్గా వినండి, నోట్స్ రాసుకోండి, ఆలోచించండి, ముందుకు వెళ్ళండి, మీరు ఎదగండి. మా ఎప్పుడు మా టీం మీకు ఎదుగుదలకు సహాయపడతా ఉంటాం. ఎప్పుడైనా మీరు గమనించారా? బిజినెస్ మ్యాన్, ఆంటర్ప్రీనియర్, ఇవాళ ఎంటర్ప్రీనియర్, బిజినెస్ మ్యాన్, ఎంటర్ప్రీనియర్ అని ఎక్కడ చూసిన టీవీల్లో, న్యూస్ల్లో రోజుకు ఒక కొత్త ఎంటర్ప్రీనియర్ గురించి దాని గురించి ఎప్పుడైనా విన్నారా అండి? అసలు బిజినెస్ మ్యాన్ అంటే వ్యాపారవేత్త, ఎంటర్ప్రీనియర్ అంటే వ్యాపారవేత్త, మరి తేడా ఏంటి? ఒక బిజినెస్ మ్యాన్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఒక ఎంటర్ప్రీనియర్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరికీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి ముందు మాట్లాడుకుందాం. సో ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఒక వ్యాపారవేత్త కాంపిటీషన్ ఎలాగుంటుందంటే, వాళ్ళు బిజినెస్ నడుస్తూ ఉంటుంది, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కంపీట్ చేస్తారు, ధరలతో కంపీట్ చేస్తారు, క్వాలిటీతో కంపీట్ చేస్తారు, సర్వీసులతో కంపీట్ చేస్తారు. వాళ్ళు స్థిరంగా ఒకటి నడుస్తూ ఉంటుంది. ఒక 10 బట్టల షాపులు ఉన్నాయంటే, ఏమండి, 10 బట్టల షాపులు ఉన్నాయంటే మనం వాళ్ళలాగే వ్యాపారం చేస్తూ ఉంటాము, అలాగే మరి ఒకే ధరలో నడుస్తూ ఉంటుంది, మన ప్రాఫిట్ మార్జిన్ మనకు ఉంటుంది, ఎందుకంటే మనకి లాయల్ కస్టమర్స్ ఉంటారు, రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు, మన స్ట్రాటజీస్తో మనకు నడుస్తూ ఉంటుంది. కానీ ఎంటర్ప్రీనియర్ అంటే ఎవరు? వారి కాంపిటీషన్ ఎలాగుంటుంది? ఎంటర్ప్రీనియర్ అనేవారు వ్యాపారాన్ని మొదలు పెట్టేవారు, రిస్క్ తీసుకుంటారు. అందరికీ ఒకేలాగా ఉండకుండా 10 మంది ఒక వ్యాపారం చేస్తున్నారు అని అంటే వాళ్ళకంట 11వ విధానంగా ఎలా చేయాలి అని ఆలోచిస్తారు. ఉదాహరణకి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ 10 షాపులు ఒకేలాగా ఉన్నాయి, ధరలు, క్వాలిటీ అందరినీ ఒకటే అయ్యేటప్పటికి కస్టమర్ రెగ్యులర్ రిపిటేషన్తోని, వాళ్ళకి పెట్టే ఆఫర్స్తోని, ప్రైజెస్తో ఆడతారు. కానీ ఆంటర్ప్రీనియర్ ఎలా ఉంటారంటే, 10 షాపులు ఉన్నాయనంటే, 10 బట్టల షాపులు ఉన్నాయంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఓ ఫిజికల్ లొకేషన్స్లో 10 ఉన్నాయి కదా, ఎందుకు నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్ అదే సిటీకి, అదే టౌన్కి, అదే ఏరియాకి రాకూడదు? అప్పుడు అందరూ
అవి కొంటే 10 మంది దగ్గర 10 రకాలు తీసుకొని ఆన్లైన్లో హోమ్ డెలివరీ నేను కానీ చేయగలిగితే వాళ్ళకంట డిఫరెంట్గా ఉంటాను. ఆంటర్ప్రీనియర్ హై రిస్క్ తీసుకుంటారు, కొత్తగా ఆలోచిస్తారు, మార్కెట్కు ఉండే ట్రెండ్కి అగెయిన్స్ట్గా వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఆంటర్ప్రీనియర్ అవుదాం అనుకుంటున్నారా, ఒక బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నారా, మీ మైండ్ సెట్ ఎలా ఉంది ఆలోచించుకోండి. ఒక చిన్న కథ చెప్తా. ఒకరోజు ఇండియాలో అతి పెద్ద షూ కంపెనీ ఏం చేశారు అని అంటే ఆఫ్రికాకి వెళ్ళారు. ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఒక సేల్స్ మ్యాన్ని పంపించారు. ఆయన ఆఫ్రికాకి దిగగానే అక్కడ ఉన్న చాలా వరకు జనాలు ఎవరు షూలు వేసుకోవట్లేదు, చెప్పులు వేసుకోవట్లేదు. ఈయన అనుకున్నాడు, అయ్యయ్యో షువులు చెప్పులు ఎవరు వేసుకోవట్లేదు, ఇక్కడ మనకు బిజినెస్ ఉండదేమో, ఇక్కడ అమ్మినా ఉపయోగం లేదేమో, సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యలేమో. సో దానివల్ల వాళ్ళ కంపెనీకి కాల్ చేసి